కనుక సిద్ధ నీ తండ్రి గారు నేడు సమాధి నిష్ఠ గరిష్ట తత్వం నిశ్చయించుకున్నారు నాయన. సమాధి పూజ కొరకై బనగానపల్లికి వెళ్ళి దేవదారు పులు కోసుకుని రేపు మధ్యాహ్నం దాటమునిపై ఇక్కడ చెరుకులు ఆజ్ఞాపించున్నారు నాయన. మహాప్రసాదము తల్లి. ఇష్టకార్య ఫలసిద్ధిరస్తు. పరమేశ్వరుని భక్తాదులారా, దేవదార్పులకు వెళ్తే సిద్ధయ్య గారు జోలు ఎందు పూలు గాని కానుకలు గాని అందులో సమర్పించిన ఆ బ్రహ్మయ్య స్వామి కెల్లవేళ సదా రక్షిస్తూ మీకు అష్టైశ్వర భోగ భాగ్యం కలుగజేయును. ఆ జోలి ఎందు పూలు గాని కానుకలు గాని సమర్పించి ఆ దైవ కృపకు అందరూ పాత్రలు కండి. తలచితి భవరానినే తలచితినమ్మా, బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పనమ్మా. మరణకాలమందున మరతునేమో ఆ వేళ యమదూతలడ్డపడిన వేళ పిలుతునో పిలవనో దేవదారు పూలకై నే వెళ్ళేదా, దేవదేవుని పూజకై నే తెచ్చేదా, నే తెచ్చేదా. దేవదారు పూలకై నే వెళ్ళేదా, దేవదేవుని పూజకై నే తెచ్చేదా, నే తెచ్చేదా. మనోనిరంజన పూలు మనసైన మాధవ పూలు, మనోనిరంజన పూలు మనసైన మాధవ పూలు. పూలు నేను పూసేదా, దేవదేవుని పూజకై నే తెచ్చేదా, నే తెచ్చేదా. దేవదారు పూలకై నే వెళ్ళేదా, దేవదేవుని పూజకై నే తెచ్చేదా, నే తెచ్చేదా. నా తల్లి తండ్రివి నీవే, తరధర్మ స్వరూపుడ నీవే, దరి చేర్చే దాతవు నీవే, తరధర్మ స్వరూపుడ నీవే.
గోవిందమ్మ తెలిపిన జ్ఞానసారమున అర్ధరాత్రి సమయంలో పైనమై ఈ కారణవి చేరుకుటిని. ఇక ఈ మహారణ్య ప్రాంతమంతయు గాలించి నా దేవదేవుని సమాధి కొరకై నాకు ఇష్టమైన పూలు కోసుకొని వెళ్ళదనగాక. రావే మానస హంస రావే గమే గురు పూజకై పూలు కోయుదమే మద్గురు పూజకై పూలు కోయుదమే ఆలస్యమెందుకు అడుగేయుము ముందడుగేయుము మద్గురు మూర్తి సమాధి సమయంబును రావే మానస హంస రావే గమే గురు పూజకై పూలు కోయుదమే మద్గురు పూజకై పూలు కోయుదమే. దేవదేవుని గుడి ధ్యానింతును మదిలో వెలిగేటి జ్యోతిని దర్శింతును కోటి సూర్యుల కన్నా ఎచ్చైనది శిఖరాగ్రమున గది కొలువైనది బ్రహ్మాండమంతయు నిండి బయలైనది రావే మానస హంస రావే గమే గురు పూజకై పూలు కోయుదమే మద్గురు పూజకై పూలు కోయుదమే. దేవి గోవింద స్వామి ప్రాణేశ్వర సిద్ధయ్యను మనగాని పల్లికి దేవదారు పూలు పంపినవా దేవి? పంపి ఉన్నాను స్వామి. భక్తులందరూ విచ్చేశారా దేవి? చేసి ఉన్నారు స్వామి. ప్రేమైన భక్తులారా, నా బిడ్డలారా, దీర్ఘాయుస్తునాయనలారా, మీకు శుభం బగుగాక. తనయలారా, తండ్రి మీ మనమ్మున సందేహములు ఏవైనటువంటి తీర్చెదను. తండ్రి మీ చేతుల కమండలము యోగదండము శిఖాముద్రగా పాదరక్షలు మాకు వసంగదని మేము ప్రార్థించుకున్నాము తండ్రి. తనయలారా, తండ్రి పాయిక 12 సంవత్సరములు నా పంచగాసిన సిద్ధ ఏను తప్ప మీకు మాత్రము కావు నాయనా. తండ్రి మీరు కడసారిగా రక్షించిన కాలజ్ఞానము ఒక్క తూరు తెలిపి మా జన్మ తరింపజేయండి స్వామి. అలాగని తెలిపెదను.